ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ముగింపులో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భార్యాభర్తలు ఇంటిలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ వచ్చినాడు. ఏ రీతిగా అయితే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి సంఘము కొరకు ఏ రీతిగా అయితే ఆయన క్రయాన్ని చెల్లించి తను తాను అప్పగించుకున్నాడో, ఏ రీతిగా అయితే ఆయన మరి సంఘమును ఎంతో ప్రేమతో చూసుకున్నాడు, అలాగనే భార్యాభర్తల మధ్యలో కూడా అలాంటి బంధమే ఉన్నది. అలాగా భర్త భార్యను ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే మన యొక్క ఇక్కడ ఈ 4, 5, 6 అధ్యాయాల్లో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక విశ్వాసి తన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి ఆ యొక్క మార్పును గురించి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా మనము విశ్వాసిగా జీవించడానికి ఎన్నో సంగతులను మనం విడిచిపెట్టి ఎన్నో సంగతులను మనము వాటిని ధరించుకొని కలిగి ఉండి ముందుకు వెళ్ళాలని మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. 4, 5 అధ్యాయాల్లో కొన్నిటిని విడిచిపెట్టాలని చెప్పాడు, కొన్నిటిని కలిగి ఉండి వాటితో కొనసాగాలని చెప్పాడు. అదే క్రమంలో ఇంటిలో గృహంలో కూడా ఎలా ఉండాలి, సంఘంలో మాత్రమే కాదు, ఆత్మీయంగా ఐక్యతతో ఒకరికొకరు లోబడి ఒకరికొకళ్ళు ప్రేమ చూపించుకునేటువంటిది దేవుని యొక్క ఇంటిలో మాత్రమే కాదు, మన యొక్క గృహాలలో కూడా మనము దైవికమైనటువంటి ఆత్మీయమైనటువంటి గృహముగా, మన కుటుంబం కూడా ఆత్మీయమైనటువంటి ఒక కుటుంబంగా ఉండాలని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఇది ఎక్కడ ఆరంభమవుతుంది అని అంటే భార్యాభర్తల మధ్య ఆరంభమవుతుంది. భార్యాభర్తలు వారు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఏ రీతిగా అయితే యేసు ప్రభు మరి తన యొక్క సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడో అలాగనే వారిద్దరు కూడా ఒకరినొకరు ప్రేమింపబద్ధులై ఉన్నారు. 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి భార్యాభర్తలకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు అని అంటే పిల్లల గురించి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పిల్లలకు చెప్తా ఉన్నాడు, ఏంటి పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తర్వాత 4వ వచనంలో రాయబడింది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కాబట్టి ఇక్కడ 2 ప్రధానమైనటువంటి సంగతులు చెప్తా ఉన్నాడు. తల్లిదండ్రులు ఏ రీతిగా పిల్లల్ని పెంచాలి, వారిని ఏ విధంగా ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలో 4వ వచనంలో చెప్తా ఉన్నాడు. 2, 3 వచనాల్లో పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోబడాలో, ఏ రీతిగా వారి యొక్క తల్లిదండ్రులను సన్మానించాలో చెప్తా ఉన్నాడు. ఈ 2 కూడా ప్రధానమైనటువంటివే. పిల్లల్ని పెంచడం ప్రధానమైనటువంటిదే, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాల్సినటువంటి విషయము, వారిని సన్మానించాల్సిన విషయము కూడా ప్రధానమైనటువంటిదే. అంత మాత్రమే కాదు, ఇది ప్రధానమైనటువంటిది కానీ గొప్ప సవాలుతో కూడుకున్నటువంటిది. ఇది మన యొక్క పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో మనం చూస్తే వాస్తవానికి పిల్లల్ని మనము పెంచడం అనేటువంటిది మనకి ఎంతో సవాలుతో కూడుకున్నటువంటిది. ఒకప్పుడు చూస్తే ఎలా ఉండేది, మనం ఏ విధంగానైనా పిల్లల్ని పెంచవచ్చు. ఒకప్పుడు టీవీలు లేని రోజుల్లో, లేకపోతే ఫోన్లు లేని రోజుల్లో, ఈ సోషల్ మీడియా లేనటువంటి రోజులలో, లేకపోతే ఇంత అభివృద్ధి జరిగినటువంటి రోజుల్లో పిల్లల్ని పెంచడం చాలా ఈజీ. ఏముంది, వాళ్ళకి పాలు తాగిపించి ఆడ పడేస్తే చాలు, చక్కగా వాడిని ఎత్తుకోండి, చిన్నవాడిని ఎత్తుకోవాలి. కాబట్టి చిన్నప్పుడు ఎలా ఉండేది, వాళ్ళు చక్కగా వాళ్ళకి 2 బిస్కెట్లు ఇచ్చేసేసి అక్కడ వదిలేసిపోతే మధ్యాహ్నం వచ్చే వరకు వాడు ఏదోటి ఆడుకుంటాడు, ఎవరొకరితో ఆడుకుంటాడు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మట్టి పిల్లలు తింటాడు, అంతే తప్ప ఇంకా వేరే వ్యాపకం ఉండేది కాదు పిల్లలకి. అవునా కదా? మీలో చాలామంది పాతకాలపు తల్లులు ఉన్నారు. మరి ఇంత డెవలప్మెంట్ లేనటువంటి ఆ రోజుల్లో మీరు పిల్లల్ని పెంచారు. అవసరమైతే 2 తల్లులు ఉన్నారనుకోండి, ఒక తల్లి ఇంటి దగ్గర ఉంటే పొలం వెళ్ళిన తల్లి చెప్తుంది, నేను మళ్ళీ మధ్యాహ్నం వస్తా, మావాడు ఏడిస్తే ఆడికి పాలు అని చెప్పి పోతుంది.
అవునా కదా? ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అన్నీ వచ్చినాయి, సెరిలాక్లు వచ్చినాయి, రెడీమేడ్ పాలు వచ్చినాయి, అన్నీ కూడా ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మారిపోయినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు పిల్లల్ని పెంచడం అనేటువంటిది గొప్ప సవాల్తో కూడుకున్నటువంటిది. ఎందుకు అని అంటే సంవత్సరం కాలపు పిల్లాడు కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాడు. సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా యూట్యూబ్ ఎలా ఓపెన్ చేయాలో వాళ్ళకి తెలుసు. 2-3 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి యూట్యూబ్లో ఎలా సెర్చ్ చేయాలో కూడా తెలుసు. కాబట్టి నాకు ఇంతవరకు కూడా తెలియనటువంటి విషయాలు యూట్యూబ్లో పిల్లలు ఎలా సెర్చ్ చేయాలో చిన్నపిల్లలు చేస్తూ ఉన్నారు. మీకు ఎప్పుడైనా తెలుసా యూట్యూబ్తో మాట్లాడచ్చు అని? నేను ఒకరోజు చూశాను, మా చిన్న పాప ఒకరోజు నాకు ఫోను ఇస్తే ఏదో వీడియో పెట్టమంటే పెట్టించాను నేను. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందని అంటే అక్కడ ఏదో నొక్కి సూపర్ బుక్ ఇన్ ఇంగ్లీష్ అని అంటుంది. ఏంట్రా సూపర్ బుక్ ఇన్ ఇంగ్లీష్ అని అంటే యూట్యూబ్లో వాయిస్ సెర్చ్ ఉంది. నేను ఎప్పుడు వాడలేదు. నేను ఇంజనీర్ని అయ్యి ఉండి ఐటీలో పనిచేస్తే ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు దాని ఆప్షన్ చూడలేదు. కానీ మా పాపకి 2 సంవత్సరాలప్పుడే 2.5 సంవత్సరాలప్పుడే యూట్యూబ్ ఇన్ ఇంగ్లీష్ అని అంటున్నా అనగానే వచ్చేసినాయి. కాబట్టి ఎంత అడ్వాన్స్మెంట్ ఉందో చూడండి. ఇలాంటి అడ్వాన్స్మెంట్ ఉన్నటువంటి ఈ రోజులలో పిల్లల్ని పెంచడం అనేటువంటిది గొప్ప సవాలుతో కూడుకున్నది. ఇది గొప్ప సవాలుతో కూడుకున్నది అయినప్పటికీ ఇది గొప్ప బాధ్యతతో కూడుకున్నటువంటిది. మన వల్ల కాదులే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా మారిపోయిందిలే, ఇక మనం ఏం చేయగలుగుతాం అని వదిలేసి వెళ్ళిపోయేది కాదు. ఇది చేతులు దులుపుకునేటువంటిది కాదు. ఆ రోజుల్లో కూడా అది బాధ్యతతో కూడుకున్నదే. ఈ రోజుల్లో కూడా అది ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అది బాధ్యతతో కూడుకున్నటువంటిదే. కాబట్టి పిల్లల్ని పెంచటము అనేటువంటిది ఇది దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య. ఇదేదో కేవలం పెళ్లి చేసుకున్నాము, పిల్లలు పుట్టారు, 2-3 పుట్టారు, వాళ్ళకి కావాల్సింది స్కూలు, తర్వాత బట్టలు, తిండి పెట్టాము, లేదా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసాము, అయిపోయింది అనేది కాదు మన లెక్క. దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు అని అంటే వాళ్ళని మనం దేవుని కోసము పెంచాలి అనేటువంటి బాధ్యతతో దేవుడు మనకి పిల్లల్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా తల్లిదండ్రులు ఇప్పుడు ఆల్రెడీ పెంచేసి అయిపోయిన వాళ్ళ సంగతి మనం ఏం చేయలేం. ఇక పుట్టబోయే వాళ్ళు, లేకపోతే తర్వాత ఆల్రెడీ ఇప్పుడు పుట్టి పిల్లలు కలిగి ఉన్న వాళ్ళు, లేకపోతే భవిష్యత్తులో పిల్లలు కలిగి ఉండబోయే వాళ్ళకి దేవుడు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటి అని అంటే ఈ పిల్లలను మనం ఎవరి కొరకు పెంచాలా? దేవుని కొరకు మనం పెంచాలి. నిర్గమాకాండంలో ఒక మాట చదువుతాం చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా. ఈ పిల్లలను మనం ఏం చేయాలి? పెంచాలి. పెంచిన దానిని బట్టి వాళ్ళని మనము దేవుని కొరకు పెంచిన దాన్ని బట్టి మనం ఏమి ఇవ్వబడుతుంది? జీతం ఇవ్వబడుతుంది. కాబట్టి పిల్లలు అనేటువంటిది గొప్ప బాధ్యత. అదేదో అకస్మాత్తుగా అనుకోని విధంగా, లేకపోతే ఏదో మనకి పిల్లలు పుట్టారు, ఏందో నా పరిస్థితి అన్నట్లుగా కాదు. ఇది దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో ఏం చేశాడు అని అంటే ఆ పిల్లల్ని మనకి ఇచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాము హవ్వల్ని దేవుడు దీవించి వాళ్ళని ఏమన్నాడు అని అంటే, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, భూమిని నిండించమని చెప్పాడు. కాబట్టి పిల్లలు అనేటువంటిది దేవుని యొక్క చిత్తము. ఈ యొక్క పిల్లలను పెంచేటువంటి బాధ్యత ఎవరిది చెప్పండి? తల్లిదండ్రులది. సండే స్కూల్ టీచర్ది కాదు, సంఘంలో ఉన్నటువంటి పాస్టరు లేకపోతే సేవకురాంటది కాదు, లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్ళది కాదు. మొట్టమొదటిగా వాళ్ళది కూడా ఒక బాధ్యత ఉన్నది. కానీ మొట్టమొదటి బాధ్యత ఎవరిది అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాధ్యత ఎవరిది అని అంటే, దేవుడు పిల్లలు ఇచ్చాడు అని అంటే తల్లిదండ్రులదే మొట్టమొదటి బాధ్యత. మనమే అకౌంటబుల్. ఒకవేళ దేవుడు మనల్ని లెక్క అడగాల్సి వస్తే వేరే వాళ్ళని అడగరు, టీచర్స్ని అడగరు, లేకపోతే సండే స్కూల్ టీచర్స్ని అడగరు, లేకపోతే వేరే మన ఇరుగు పొరుగు వాళ్ళని అడగరు. ఫస్ట్ దేవుడు అడిగేది ఎవరిని అని అంటే మనల్నే అడుగుతాడు. మనకి పిల్లల్ని ఇచ్చినప్పుడు వాళ్ళని పెంచేటువంటి బాధ్యత మనదే. ఇది
సవాళ్ళతో కూడుకున్నప్పటికీ ఇది గొప్ప బాధ్యత, గొప్ప పరిచర్య. కాబట్టి ఈ పిల్లల్ని మనము పెంచేటప్పుడు మనము కలిగి ఉండవలసినటువంటి ఆ లక్షణము ఏంటి అని అంటే 4వ వచనంలో ఉంది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని అంటున్నాడు. అంటే ఇక పిల్లల్ని పెంచమన్నారు కదా అని వాడు తప్పు చేసేస్తే వాడికి ఇంతలా ముళ్ళుకర్ర తీసుకొచ్చి దబి బాధేసేసి వాడి ఆ కాళ్ళు చేతులు ఇరిగిపోయేటట్టుగా, లేకపోతే వాడికి బాగా జ్వరం వచ్చేటట్టుగా కొట్టేయడం కాదు. ఎలా చేయమంటూ ఉన్నాడు అని అంటే, వారికి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. వారిని జాగ్రత్తగా పెంచాలి, మృదువుగా పెంచాలి. వారికి మనము బోధ చేసుకుంటూ అవసరమైనటువంటి సందర్భంలో వాళ్ళని మృదువుగా దండిస్తూ, అవసరమైన వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని బట్టి వాళ్ళని ఎంతవరకు మనము శిక్ష చేయాలో, ఎంతవరకు కొట్టాలో అంతవరకే వాళ్ళని కొట్టి మనం ఏం చేయాలా, వాళ్ళని ప్రభు యొక్క శిక్షలోనికి తీసుకొని రావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు? ఈరోజు పిల్లలే, ఈరోజు బాలలే రేపటి ఏమవుతారు? పౌరులు అవుతారు. ఇప్పుడు ఈ పిల్లలు అనేటువంటి వాళ్ళు ఈరోజు మంచి విలువలతో వారు పెంచబడకపోతే ఈ పిల్లలు ఏమవుతారు? రేపు వాళ్ళు పెద్దగా అవుతారు. పెద్దగా అయిన తర్వాత సమాజంలోనికి వస్తారు. సమాజంలోనికి వచ్చిన తర్వాత వారు సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి స్థాయిలోకి వెళ్తారు. వారి యొక్క మైండ్ సరిగా లేకపోతే సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తారు? చెడ్డగా ప్రభావితం చేస్తారు. వారి యొక్క మైండ్ సరిగా ఉందనుకోండి, సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తారు? మంచిగా ప్రభావితం చేస్తారు. కాబట్టి మన సమాజము మంచిగా ఉండాలి అని అంటే భవిష్యత్తు తరాలకి మనం ఎలాంటి పిల్లలను అందించాలా? మంచి విలువలతో కూడుకున్నటువంటి పిల్లలను మనము అందించాలి. ఇది మన బాధ్యత. మన చుట్టూ సమాజం పాడైందని మనం చెప్పుకుంటే లాభం లేదు. సమాజం పాడవడానికి గల ప్రధానమైనటువంటి బాధ్యత, కారణం ఎవరి మీద ఉంటుంది అని అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల మీదే ఉంటుంది. మనం సమాజానికి ఎలాంటి పిల్లల్ని అందిస్తున్నాము, ఎలాంటి ప్రజల్ని సమాజంలోనికి వారిని తీసుకొని వెళ్తున్నాం అనేటువంటిది అది ఏదే మన అకస్మాత్తుగా గాల్లో పుట్టిందా చెప్పండి? ఈ చెడ్డతనం అనేటువంటిది, ఈ చెడు ప్రభావం అనేటువంటిది మనము పిల్లల్ని ఏ రీతిగా అయితే ప్రభావితం చేస్తామో అలాగ వాళ్ళు ప్రభావితం చెందుతారు. ప్రభావితులైనటువంటి వాళ్ళు అవే దృక్పథాలు కలిగి ఎక్కడికి వస్తారు? సమాజంలోకి వస్తారు. అదే దృక్పథం కలిగి ఉద్యోగాలు చేస్తారు, అదే దృక్పథం కలిగి పనులు చేస్తారు, అదే దృక్పథం కలిగి రకరకాలైనటువంటి స్థాయిల్లోనికి వాళ్ళు వస్తారు. కనుక మనము సరే మన వరకు మనం మాట్లాడుకుంటే క్రైస్తవులముగా, విశ్వాసులంగా మనం ఏం చేయాలా? మనము దేవుడిచ్చిన పిల్లలను దైవికమైనటువంటి ఆ భక్తిలో పెంచుతూ వారిని మనం ఏం చేయాలా? సంఘానికి అలానే సమాజానికి అప్పచెప్పాలి. ఇక్కడ ఈ యొక్క బాధ్యత అనేటువంటిది ఇది ఎవరో మనుషులు కల్పించి రాసినటువంటి మాట కాదు. ఇది దేవుడే ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్నప్పుడే ఇలాగ మీరు చేయాలని దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో కొన్ని వచనాలు నేను చదువుతాను. 4, 5, 6, 7 వచనాలు. 6వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలను. కాబట్టి ఇశ్రాయేలు గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ అక్కడ దేవుడు ఇశ్రాయేలు ఆ జనాంగానికి కొన్ని మాటలు చెప్తూ, నువ్వు నన్ను ప్రేమించాలా, నువ్వు నన్ను సేవించాలా అని చెప్తూ, తరువాతి తరము ఆ యొక్క పిల్లలు ఏ రీతిగా వాళ్ళు పెంచబడాలో అది కూడా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు అంటే, నీ కుమారులకు ఈ ఆజ్ఞలను నీవు అభ్యసింప చేయాలి అంటున్నాడు. నీ ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడుకోవాలా. మనం ఇంట్లో కూర్చున్నప్పుడు, పిల్లలతో కూర్చున్నప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి, లేకపోతే
ఆ ఆ ఉపయోగం లేనటువంటి మాటలు, ఆ సంభాషణ ఈ సంభాషణ కాదు మనం చేయాల్సింది. ఏ సంభాషణ చేయాలి అని అంటున్నాడు అంటే, మనం కూర్చున్నప్పుడు పిల్లలతో ఎక్కువగా ఏం సంభాషణ చేయాలా? దేవుని మాటలే సంభాషణ చేయాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆ యొక్క సంఘటనలు లేదా కథల రూపంలో వాటిని వాళ్ళకి అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. లేకపోతే దేవుని యొక్క సత్యాలని వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అంతేకాదు కూర్చున్నప్పుడే కాదంట, త్రోవను నడిచేటప్పుడు చేయాలంట, తర్వాత పండుకునేటప్పుడు చేయాలంట, లేచినప్పుడు కూడా చేయాలంట. అంటే దినము మొత్తంలో కూడా పిల్లలతో మన సంభాషణ ఏముండాలి అని అంటే, దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంఘటనల గురించే మనం వాళ్ళతో సంభాషించాలి. కానీ ఇంకా వేరే ఏ వ్యర్థమైనటువంటి ఆ యొక్క విషయాలు వారి యొక్క మనసులోనికి మనం చొప్పించకూడదు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. నీ పిల్లల్ని అలా పెంచు, ఓ ఇశ్రాయేలు, నీ పిల్లల్ని ఆ రీతిగా నీవు దేవుని యొక్క వాక్యంలో పెంచు అని అన్నాడు. ఒకవేళ అది మనం చేయలేదనుకోండి, ఆ రీతిగా మనం దేవుని యొక్క మాటలు, దేవుని ఆజ్ఞలు వారికి చిన్ననాటి నుండే మనం చేయలేదనుకోండి, ఏం జరుగుతుంది చూడండి. ఏం జరుగుతుంది? చాలా కాలం అయిపోయింది, వారు ఈ విషయంలో తప్పిపోయారు. తప్పిపోయేసరికి ఒక సంఘటన జరిగింది. ఒక మాట రాయబడింది చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు నేను చదువుతాను. నూను కుమారుడును యెహోవాకు దాసుడును అయిన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులలోనున్న తిమ్నత్ సెరహులో జనులు అతని పాతిపెట్టరి. అది ఎఫ్రాయిమీల మన్యమందలి గాయిషు కొండకు ఉత్తర దిక్కుననున్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించారు. ఏం జరిగింది ఇప్పుడు? ద్వితీయోపదేశకాండంలో ప్రభు చెప్పాడు, మీ పిల్లలతో మాట్లాడండి, దేవుని యొక్క ఆశ్చర్యక్రియల గురించి వివరించండి, మీ పిల్లలకి దేవుని వాక్యాన్ని బోధించండి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని రంగరించి వారి యొక్క బుర్రల్లో మీరు చొప్పించండి అని దేవుని యొక్క వాక్యము వారికి సెలవిగా కొంతకాలం అయిన తర్వాత ఏమైంది? ఆ యొక్క యెహోషువను ఆ విధంగా మొదటి తరం వాళ్ళందరూ కూడా గతించిపోయారు. గతించిపోయిన తర్వాత ఏం జరిగిందంట? ఆ తరము వారందరూ తమ పితరుల వద్దకు చేర్చబడిన తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతను. కాబట్టి ఇదే రిజల్ట్. మన పిల్లలను మనము దేవుని యొక్క భయంలో, దేవుని శిక్షణలో మనము చిన్ననాటి నుండే, అనగా వాడు పాలు తాగుతున్నప్పటి నుండే మనం వాళ్ళని పెంచకపోయినట్లయితే జరిగేటువంటి దాని యొక్క పర్యవసానం ఏంటి అని అంటే, యెహోవానైనను ఆయన తన ప్రజలకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి రాబోతుంది. వీరు ఏం చేస్తారనంటే, యెహోవా ఎడల వారు కీడు చేసి వారు దేవుడు కానటువంటి అన్య దేవతల వైపు తిరిగేటువంటి ప్రమాదము ఉన్నది. కనుక ఇది ఖచ్చితంగా జరిగేటువంటిది. ఇది ఏదో మనము కట్టుకథ లాంటిది కాదు. వారికి దేవుడు ముందే చెప్పాడు, వాళ్ళు దాన్ని ఎరగలేదు, దాన్ని పట్టించుకోలేదు. కనుక ఏమైంది? న్యాయాధిపతుల గ్రంథంలో యెహోవాని ఎరగని తరం ఒకటి వచ్చేసింది. వాళ్ళ జీవితం చాలా ఇబ్బందికరంగా సాగింది. ఎప్పుడు వాళ్ళు దేవునికి కీడు చేస్తారు, శ్రమలు వస్తాయి, మళ్ళా క్షమాపణ కోరుకుంటారు, దేవుడు విడిపిస్తాడు, మళ్ళా వస్తారు ప్రభు దగ్గరికి, మళ్ళా కీడు చేస్తారు, మళ్ళా శ్రమలు వస్తాయి. ఇదే వాళ్ళ తంతు. ఈ రీతిగా వారు ఒక తరము యెహోవాని ఎరగనటువంటి తరముగా వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి నేను, ఇంకా మీలో చాలామంది, ఇది మనందరికీ సవాలుతో కూడుకున్నటువంటిది. ఇది దినదినము మనకి ఒక గొప్ప సవాల్ని మనకి ఇసురుతూ ఉంటుంది. మనము పిల్లల్ని పెంచేటువంటి విషయంలో ఇది మనకి గొప్ప బాధ్యతను గుర్తు చేసేటువంటిది. ఇది ఒక రోజులో అయిపోయేటువంటిది కాదు, ఒక సంవత్సరంలో అయిపోయేటువంటిది కాదు, 10 ఏళ్లలో అయిపోయేటువంటిది కాదు. వారు ఒక దైవికమైన జనాంగంగా తయారయ్యేంత వరకు కూడా ఇది మనకి ఎలాంటిది? ఒక గొప్ప భారము, ఒక గొప్ప బాధ్యత. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యము మనకి హెచ్చరిస్తున్నటువంటి విధానంలో
4వ వచనంలో చెప్పబడిన రీతిగా తల్లిదండ్రులుగా మనం ఏం చేద్దాము అని అంటే దేవుని యొక్క భయంలోను ఆయన శిక్షణలోను వాళ్ళని విసిగించక, వాళ్ళని విపరీతంగా వాళ్ళని ద్వేషించక ఏం చేయాలి, మనం వాళ్ళని జాగ్రత్తగా ప్రభు భయంలో పెంచాలి. ఇంకా దేవుడి యొక్క వాక్యంలో అనేకమైనటువంటి సంగతులు దేవుడు మన కొరకు రాసించాడు, పిల్లల్ని ఏ రీతిగా మనం పెంచాలో. చూడండి, ఇంకో మాట చదువుదాం. సామెతల గ్రంథము, సామెతలు 22:6. ఎవరైనా చదవండి. సామెతలు 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మొక్కై వంగనిది మ్రానై వంగదు కదా. మీరు చూసే ఉంటారు, మొక్కలు పెట్టుంటారు కదా. మొక్క కొంచెం చిన్నగా వచ్చినప్పుడు దాన్ని ఒకవైపు వంకరగా ఎదుగుతుంది అనుకోండి, పక్కోళ్ళ ఇంట్లోకి పోతుంది అనుకోండి, అరే ఇది అటువైపు వెళ్తుంది మామిడికాయ చెట్టు, రేపు పెద్దగా వెళ్ళి అక్కడ పెద్దగా కొమ్మలు వేసుకుంటే ఆ మామిడికాయలన్నీ పక్క వాళ్ళ ఇంట్లోకి అందుబాటులో ఉంటాయి, మనం కోసుకోవడానికి అందుబాటులో ఉండవు కనుక ఇప్పుడు ఆ మామిడికాయ చెట్టుని ఎటు పెంచాలా, దాని కొమ్మలు ఎటు వచ్చేటట్టు చేయాలి, మన ఇంటి వైపు వచ్చేటట్టు చేయాలి. ఏం చేస్తారు, ఓ తాడు కడతారు, సింపుల్గా ఒక పుల్ల గుస్తారు, దానికి కట్టేస్తారు. అది చచ్చినట్టు అది దాని డైరెక్షన్ మార్చుకొని ఇటువైపు తిరిగిద్ది. అది పెరిగే కొద్దీ ఏమవుతుంది, దాని యొక్క మొద్దు ఆ కాండం అంతా కూడా ఏమైంది, గట్టిగా అయింది, చివరికి దాని డైరెక్షన్ కూడా వంగిపోద్ది. అదే కానీ పెద్దగా అయిన తర్వాత, కాయలు కాసిన తర్వాత, పెద్ద గుబురు చెట్టు వచ్చిన తర్వాత ఇది పక్కోళ్ళ ఇంట్లోకి పోయింది, ఇప్పుడు దీన్ని మన ఇంట్లోకి ఎలా తీసుకురావాలని అప్పుడు మోకులేసి తాళ్ళు కట్టి తీసుకొచ్చి లాగితే ఏమైంది చెప్పండి, అది వచ్చిద్దా? అసలు రాదు. సరే, మనకి బాగా శక్తి ఉండి క్రేన్లతో లాగామనుకోండి, ఏమవుతుంది, తుపక్కున ఇరిగిపోతుంది. కాబట్టి పిల్లల విషయంలో కూడా జరిగేది అదే. మనము ఎప్పుడైతే వాళ్ళని వంచాలో, ఎప్పుడైతే వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలో, ఆ తర్ఫీదు ఇచ్చేటువంటి ఆ వయసులోనే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు పెద్దగైన తర్వాత, బలం పుంజుకున్న తర్వాత, కారణం పెద్దగైన తర్వాత వాడిని సరి చేయడానికి ప్రయత్నిస్తే ఏం చేస్తాడు, తిరగబడతారు వాళ్ళు, లేకపోతే వాళ్ళు విసుక్కుంటారు, వాళ్ళు మనకే ఎదురు చెప్తారు, లేకపోతే మనతోనే వాళ్ళు కొట్లాడతారు. కనుక పిల్లల్ని పెంచేటువంటిది అదేదో వాళ్ళు పెద్దగైన తర్వాత కాదు మనం బోధ చేయాల్సింది. ఎప్పుడు బోధ చేయాలంటే వారు బాలురుగా ఉండగానే మనం వాళ్ళకి బోధ చేయాలి. ఎప్పటి నుండి బోధ చేయాలా, పాలు తాగేటప్పటి నుండే బోధ చేయాలి. ఇప్పుడు హన్న మొదటి సమూయేలు గ్రంథంలో హన్న యొక్క జీవితంలో కొన్ని మాటలు మనం చదివితే, ఆ హన్న యొక్క జీవితంలో సమూయేలుని ఆమె ఏ రీతిగా పెంచిందో చూడండి. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడ పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవారిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. ఏం చేశాడంట, 24వ వచనంలో పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఏం చేసింది హన్న, దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చింది. దేవుని మందిరానికి తీసుకొచ్చి ఏలీకి అప్పచెప్పింది. ఏలీకి అప్పచెప్పిన తర్వాత రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. పాలు ఎప్పుడు మానుస్తారు చెప్పండి, మీకే తెలవాల. నాకు తెలిసి దాదాపుగా 2 ఏళ్ళకి అయిపోతుంది కదా. మేమైతే మా చిన్న పాపను 2 ఏళ్ళకే మాన్పించినట్టున్నాం, 2 ఏళ్ళ పైన 2 ఏళ్ళకే మాన్పించేసినట్టున్నాం. పాలు మాన్పించిన తర్వాత వాడు అక్కడ యెహోవాకు అక్కడనే మొక్కింది. ఎంత ఏజ్ ఆమె దగ్గర ఎంతకాలం ఉండి ఉంటాడు, బహుశా 1 సంవత్సరం పెట్టుకుందేమో, లేకపోతే 2 సంవత్సరాలు పెట్టుకుందేమో, లేకపోతే 3 సంవత్సరాలు పెట్టుకుందేమో. ఇప్పుడు సమూయేలుకి ఎప్పుడు బోధ చేసింది చెప్పండి హన్న, తాను పాలు తాగుతుండగానే, తన ఒళ్ళో ఎదుగుతూ ఉండగానే, తన నెలల ప్రాయం ఉండగానే, రోజుల ప్రాయం ఉండగానే,
1-2 ఏళ్ళు ముగించబడేటువంటి 3 ఏళ్ళు ముగించబడేటువంటి సమయంలోనే ఏ స్థాయికి తీసుకొచ్చింది అని అంటే, యెహోవా మందిరములో నేను దేవుని సేవకుడిగా, నేను దేవునికి సేవ చేసేదాని కొరకై నన్ను మా అమ్మ సమర్పించుకుంది, ఇక నా జీవితము ఈ యొక్క యెహోవా మందిరానికి అంకితము అని 2-3 ఏండ్ల బాలుడు చిన్నవాడై ఉండగానే వచ్చి వాడు ఏం చేశాడంట? యెహోవాకు మొక్కెను. ఎంత గొప్ప తర్ఫీదు ఇచ్చిందో హన్నా! ఎంత గొప్పగా దేవుని యొక్క మాటలు ఆ యొక్క పాలు తాగుతున్నప్పుడే తన చెవులలో రంగరించి ఆ సారాన్ని తన యొక్క హృదయంలోనికి చొప్పించిందో. సమూయేలు ఏ రీతిగా ఆమె యొక్క చేతుల్లో పెంచబడ్డాడో, బోధలో పెంచబడ్డాడో, కానీ ఆ చిన్న ఏజ్లోనే దేవుని యొక్క మందిరంలో ఆయనకు మొక్కాడు. ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు సమూయేలు. తర్వాత ఆయన ఒక రాజ్యాన్నే ప్రభావితం చేయగలిగిన స్థాయికి వెళ్ళిపోయాడు. 2 రాజులను అభిషేకించాడు. ఎవరిని అభిషేకించాడు? మొట్టమొదటిగా సౌలు రాజుని అభిషేకించాడు. తర్వాత దావీదు మహారాజును కూడా, 2 రాజులను ఇశ్రాయేలు దేశానికి అభిషేకించి ఇచ్చినటువంటి గొప్ప ప్రవక్త ఈ ప్రవక్త. కనుక ఇప్పుడు మన యొక్క పిల్లల్ని మనం ప్రభు యొక్క శిక్షణలో, బోధలో పెంచేటువంటి ఏజ్ ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ఫస్ట్ తరగతి క్లాసులోకి వేసిన తర్వాత, అప్పుడు వాడికి కొంచెం బుద్ధి వస్తుంది కనుక, జ్ఞానం వస్తుంది కనుక అప్పుడు మనం చెప్తే వినిపించుకుంటాడు అని మనం అనుకుంటున్నాం. కానీ అది రాంగ్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లలు వారు కడుపులో ఉన్నప్పుడే వారు దేవుని యొక్క సంగతులను గ్రహించగలిగినటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. ఎలా మనకి ఇది తెలుస్తుంది అని అంటే, యోహాను తన తల్లి కడుపులో ఉన్నప్పుడే మరియా ఆమెను ఎదుర్కోవడానికి వాళ్ళిద్దరు ఎదుర్కొన్నప్పుడు లోపల ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డ గంతులు వేస్తుంది అని ఆమె చెప్పినట్లుగా మనం చూస్తాం. అవునా కదా? చంటి బిడ్డలు కొన్నిసార్లు మ్యూజిక్కి రెస్పాండ్ అవుతారు కడుపులో ఉన్నప్పుడే. మీరు గమనించారో లేదో? వాళ్ళకి ఏదైతే మనం వినిపిస్తామో బయటకు వచ్చినప్పుడు వాళ్ళు దానికే ట్యూన్ అయిపోతారు. కనుక చిన్ననాటి నుండే వారికి మొదటి దినము నుండే మనం ఏం చేయాలి? వాళ్ళకి దేవుని యొక్క బోధ, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని వాక్యము, దేవుని పద్ధతి, దేవుని యొక్క శిక్షణలో వాళ్ళు ఏం చేయాలి? మనం పెంచాలా. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టికల్గా నేను గమనించింది, 5 సంవత్సరాలు దాటిన తర్వాత బిడ్డకి ఇంకెక్కదు. గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాలు, దాదాపుగా 3 నుండి 5 సంవత్సరాల్లోనే, 5 లోపే వాడి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనము ముందే వాళ్ళకి అవసరమైనటువంటి ఆ యొక్క ఆ గమ్యాన్ని, గురిని 5 ఏళ్ల లోపే మనము వాళ్ళకి బాగా బోధించి చొప్పించగలం. ఇంకా 5 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా మనకి చేత కాదు. మీరు నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నటువంటి ఈ విషయాలు. మా యొక్క ఇంట్లో కూడా నాకు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళని కూడా నేను గమనించి చెప్తున్నటువంటి ఒక ప్రాక్టికల్ విషయం ఏంటి అని అంటే సాధ్యం అవుతుంది దేవుని కృప ద్వారా. కానీ మనము సాధారణంగా చూస్తే మొదటి 3 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళని గద్దించాలన్నా, వాళ్ళని సరిచేయాలన్నా, వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకురావాలన్నా మొదటి 3 సంవత్సరాలు చాలా క్రిటికల్. 3 నుండి మిగతా 2 సంవత్సరాలు ఇంకా క్రిటికల్. ఇంకా 5 సంవత్సరాలకి వాడు భవిష్యత్తులో 100 ఏళ్ళకి సరిపోయేటువంటి ఆ గురి గమ్యము వాని యొక్క మైండ్లో సెట్ అయిపోతుంది. ఇంకా తర్వాత మనం ఏం చేసినా ఎక్కదు. అప్పటికే సినిమా పాటలు విని ఉండొచ్చు, అప్పటికే బూతు మాటలు విని ఉండొచ్చు, అప్పటికే ఇతరులని తోలనాడడం నేర్చుకుని ఉండొచ్చు, అప్పటికే ఇతరులని డిస్రెస్పెక్ట్ చేయడము నేర్చుకుని ఉండొచ్చు, అప్పటికే తల్లిదండ్రులు మాట వినకపోవడం నేర్చుకుని ఉండొచ్చు. 5 ఏళ్ల తర్వాత అది ఇక మారదు. కాబట్టి ఏం చేయాలా? ఇప్పుడు యవనస్తులైనటువంటి తల్లిదండ్రులు లేకపోతే కాబోయే తల్లిదండ్రులు ఏం చేయాలా? మీ పిల్లల్ని ఆది నుండే ప్రభు యొక్క బోధలో, శిక్షణలో పెంచడానికి మనం ఏం చేయాలా? పూనుకోవాలి. ఇంకొక వాక్యం మనం చదువుదాం, చూడండి. అదే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 15వ వచనం. 22:15. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి త్రోసివేయును. కాబట్టి పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళు మనం చెప్పిన మాట ఏం వినరు. అవునా కదా? వాళ్ళని కూర్చోమంటే కూర్చుంటారా? చూడండి, ఇప్పుడు ఏంటి జూనియర్ ఏమైనా ఎక్కడ ఉన్నాడా? అక్కడ చూడండి, పొద్దున్న నుండి కూర్చోమంటే కూర్చోట్లేదు. ఒకసారి కూర్చో అనగానే గట్టిగా ఇప్పుడు ఏమైపోయాడు? సైలెంట్ అయిపోయాడు.
సో బాలుర యొక్క హృదయంలో ఎక్కడ ఏముంటుందంట? మూఢత్వము స్వాభావికంగానే ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుండి, ఎందుకనంటే మనం పుట్టిందే పాప స్వభావం. మన యొక్క స్వభావమే మంచిది కాదు. మన యొక్క స్వభావాన్ని బట్టి మనం ఏం చేస్తాము? అవిధేయముగా పాపం చేసే వాళ్ళగా ఉంటాం. అయితే ఈ పిల్లలు స్వాభావికంగానే వాళ్ళలో ఈ మూఢత్వం ఉంటుంది, మొండితనం ఉంటుంది కనుక వాళ్ళని ఏం చేయాలంట? శిక్షాదండము దానిలో నుండి తొలగించను. కాబట్టి పిల్లల్ని మనము గద్దించడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. పిల్లల్ని శిక్షించడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. చాలా సందర్భాల్లో వాళ్ళని చూస్తే చాలా క్యూట్గా అనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. కొన్నిసార్లు వాళ్ళు చేసేటువంటి చేష్టలు కొన్నిసార్లు అందంగా ఉంటాయి. చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఒకసారి మనల్ని తీసుకొచ్చి కర్రతో కొడితే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ముద్దుగా ఉంటుంది, ఎందుకనంటే మనకు తగలదు కనుక. అదే వాడు 25 ఏళ్ళ అయిన తర్వాత అదే కర్రతో కొడితే ఎట్లుంటుంది? కాళ్ళు చేతులు రెండు ఇరిగిపోతాయి. నేను కరోనాలో ఇక్కడ పనిచేసేటప్పుడు, నేను పని చేసుకుంటున్నప్పుడు క్రిసి ఏం చేసిందంటే, నా వెనక నుండి వచ్చి అది చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, రోటీ కర్ర, దాన్ని తీసుకొచ్చి నేను 10 నిమిషాలు నేను గందరగోళం అయిపోయి, అది వేస్తే ల్యాప్టాప్ పగిలిద్ది, ముందు నా తలకాయ పగులుతుంది, అట్లా నన్ను ఆడిచ్చింది. సరే ఆడిస్తుంది బాగుంది కదా అని అనుకొని వదిలేసాను అనుకోండి, ఈసారి నాకు ఇది పగిలిపోతుంది. అందుకని ఏం చేశానంటే ఒక 5 నిమిషాలు అట్లా ఆడింది, తర్వాత నేను ఒకటి వేసి మళ్ళీ ఇంకా అట్లకర్ర పట్టుకోలే. ముద్దుగానే ఉంటుంది చిన్నప్పుడు, కానీ అదే పెద్దగా అయినప్పుడు అలవాటుగా మారితే ఏమవుతుంది? ఈరోజు రోటీ కర్ర, రేపు గడిపారో లేకపోతే ఇనప ముక్కో లేకపోతే పెద్ద కర్రో తీసుకొచ్చి పటీల్లో వేసింది అనుకోండి, ఏమైపోద్ది? నాకే తలకాయ పగిలిపోద్ది. కాబట్టి పిల్లలు చేసేటువంటి పనులు కొన్ని మనకు ముద్దుగా అనిపిస్తాయి. ముద్దుగా అనిపించినంత మాత్రాన అవి యాక్సెప్టబుల్ అనేటువంటిది కాదు. మనం యాక్సెప్ట్ చేసాము అంటే వాడు దానికి అలవాటు పడిపోతాడు. కొన్నిసార్లు వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం, కొన్నిసార్లు భయపడాల్సి వస్తుంది. అందుకనే వాళ్ళు ఎప్పుడైతే అలాంటిది హానికరమైనటువంటి లేదా తప్పుడు మార్గంలో, తప్పుడు విధానంలో వారు ప్రవర్తిస్తారు, వెంటనే ఇన్స్టాంటేనియస్గా వాళ్ళని మనం ఏం చేయాలా? కరెక్ట్ చేయాలా. కరెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఓహో ఇది తప్పు కనుక నేను చేయకూడదు అని వాళ్ళు వెంటనే దాని నుండి మానుకుంటారు. చాలా సందర్భాల్లో మనకు జరిగేది ఏంటంటే, చిన్నోళ్ళే కదా, వాళ్ళు ఏదో అట్లా చేస్తున్నారులే, క్యూట్గా ఉంది, బాగుంది, చూడడానికి చాలా బాగుంది అని సరదాగా అనిపిస్తుంది కనుక మనం ఏం చేస్తాం? వదిలేసేసరికి అది వాళ్ళు బలపడిపోతుంది. 2-3 ఏళ్ళు అయిన తర్వాత మానుకోమంటే వాడు మానుకోలేడు. కాబట్టి తల్లిదండ్రులంగా ఎఫెసీ 6:4 దృక్పథంలో పెట్టుకొని, అనగా మనం ఎక్కువ కోపగించుకోకూడదు, ఎక్కువగా ర్యాష్గా వాళ్ళ మీద వెళ్ళకూడదు, అలానే బలాన్ని మొత్తం వాళ్ళ మీద వాడకుండా మనం ఏం చేయాలా? మృదువుగా వాళ్ళని శిక్షించడం అనేటువంటిది ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. ఇది నా మాటలు కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాటలు. చిన్ననాటి నుండే పిల్లలను మనము ఏం చేయాలా? దేవుని యొక్క శిక్షణలోను బోధలోను వాళ్ళని మనం ఏం చేయాలా? పెంచాలి. ఇంకొక మాట, ఇదే సామెతల గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. చూడండి, 23వ అధ్యాయంలో 13-14 వచనాలు. నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. ఏం చేయాలంట? మన చిన్నపిల్లల్ని ఏం చేయాలంట? శిక్షించుట మానుకోకూడదు. మన పిల్లలను మనము బెత్తముతో కొట్టుట మానుకోకూడదు. మనము వాళ్ళని కొట్టడం మరీ అతి జాలి, అతి ప్రేమ, అతిగా వాళ్ళని ప్రేమించి గారాబం చేసి వాడు ఏది మాట్లాడినా తిట్టరా బాగుంది, కొట్టురా బాగుంది, భలేగా అంటున్నావురా అని వాళ్ళ మీద అతిగా మనము ప్రేమ, జాలి, గారాబం చూపిస్తే ఏం జరుగుతుందంట? వాడు బాగానే ఉంటాడు, వానికి మనకి మంచిగానే రిలేషన్ ఉంటుంది, కానీ చివరికి ఏం జరుగుతుందో తెలుసా? 14వ వచనంలో, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. చాలాసార్లు అనుకుంటా ఉంటాం, అరే మన పిల్లల్ని కొడితే చిన్నపిల్లలు ఏం తట్టుకుంటారులే అనుకుంటాం. మరి చిన్నపిల్లల్ని ఇంత పెద్ద కర్రతో కొట్టాల్సిన అవసరం లేదు, చీపురు పుల్ల చాలు, వాళ్ళకి సురుకు తగిలితే చాలు. మనం ఊడ్చుకుంటాం కదా చీపురు పుల్ల, చిన్న చీపురు పుల్లతో వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు చురుకేస్తే చాలు, వాళ్ళకి అర్థమవుతుంది, ఇలా చేస్తే నాకు చురుకేస్తారు, ఇది తప్పేమో అనుకొని వాళ్ళు ఏం చేస్తారు? దాని నుండి
తొలగి సరైన మార్గంలోనికి వస్తారు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంట, వారిని మనము పాతాళంలో నుండి తప్పించిన వారంగా మనము ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఇంకా ఈ సామెతల గ్రంథంలో ఎన్నో విషయాలు ఇంకా రాశాడు. 29వ అధ్యాయము 15 నుండి 17 వచనాల్లో కొన్ని మాటలు చూద్దాం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయను, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారి పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగు చేయను. కాబట్టి ఏం చేయాలంట, కుమారుల్ని శిక్షిస్తే వాళ్ళు ఏం చేస్తారంట, మనకు సంతోషం కలుగు చేస్తారు, వారు మనకేం చేస్తారు, ఆనందమునే కలుగు చేస్తారు. కాబట్టి మనము పిల్లలను డిసిప్లిన్ చేయడం అనేటువంటిది, శిక్షించడం అనేటువంటిది అది దైవికమైనటువంటి క్రమం. ఇదేదో మనము ఏదో అలా మాట్లాడుకొని ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పుకునేటువంటిది కాదు. దేవుని వాక్యమే మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మన యొక్క పిల్లలను దైవికమైనటువంటి జ్ఞానంలో, బోధలో మనం ఏం చేయాలంట, పెంచాలి. ఎప్పటి నుండి పెంచాలి, పాలు తాగేటప్పటి నుండే పెంచాలి. అప్పటి నుండే వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా కానీ వెంటనే వాళ్ళని కరెక్ట్ చేయాలి. కొన్నిసార్లు పిల్లలు అబద్ధాలు ఆడతారు, కొన్నిసార్లు దాచుకుంటారు, లేకపోతే వచ్చిన వేరే వాళ్ళని అగౌరవపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. మనం చూసి అలా ఉండకూడదు, వెంటనే వాళ్ళని అక్కడైనా కరెక్ట్ చేయాలి, లేకపోతే పక్కకు తీసుకొచ్చైనా వాళ్ళని వెంటనే ఇన్స్టంటేనియస్గా కరెక్ట్ చేయాలి. 5-6 సార్లు ఆ తప్పు చేసేదాకా వదిలిపెట్టకూడదు. 5-6 సార్లు 10 సార్లు చేసేదాకా వదిలిపెట్టామనుకోండి, ఇంకా 11వ సారి నుండి వాడు మన యొక్క మాటలు వినడు. కాబట్టి వెంటనే మనం వాళ్ళకి ఏం చేయాలా, మనము వారికి నేర్పించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుండి ఎన్నో విషయాలు మనకి రాయబడ్డాయి కనుక దేవుని యొక్క భయములో, జ్ఞానములో, బోధలో మనం పిల్లల్ని పెంచాలి. ఒకవేళ ఆ రీతిగా పెంచకపోతే ఏం జరుగుతుంది అని అంటే, దేవుని వాక్యంలో మనకు అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతోమంది గొప్ప 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 దేవుని యొక్క సేవకులే పిల్లల విషయంలో ఎన్నో విషయాల్లో వారు పట్టించుకోని కారణాన్ని బట్టి పిల్లల్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసిన తర్వాత మనము ప్రభు బలలో పాల్పొందాం. దావీదు యొక్క జీవితంలో, దావీదు గొప్ప రాజు, దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి సేవించినటువంటి రాజు. కానీ తన జీవితంలో చూస్తే కొన్ని విషయాల్లో తాను పొరపడ్డాడు, పిల్లల విషయంలో పొరపడ్డాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూస్తే, 13వ అధ్యాయంలో ఏం జరిగింది అని అంటే, అబ్షాలోము తామారు వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు, అంటే ఒక భార్యకు పుట్టినటువంటి వాళ్ళు. ఇంకొక భార్యకు పుట్టినటువంటి ఆ యొక్క ఇంకొక వ్యక్తి అయినటువంటి అమ్నోను ఏం చేశాడు, అబ్షాలోము యొక్క చెల్లెలైన తామారుని బలవంతం చేసి ఆమెని చెరిపివేశాడు. చెరిపివేసిన తర్వాత ఈ విషయము దావీదుకు తెలిసింది. 21వ వచనం, 13వ అధ్యాయము 21వ వచనం. ఈ సంగతి రాజగు దావీదునకు వినపడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. 22వ వచనం, అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను అని అంతటితో ఆగిపోయింది, అంతే. ఏం చేశాడనేటువంటిది ఇక రాయబడలేదు. అక్కడ తప్పు జరిగింది, తన కుమారుడు తప్పు చేశాడు, తన కుమార్తెకే ఆ యొక్క నష్టం కలిగింది. ఆ యొక్క పరిస్థితులు జరిగినప్పుడు దావీదు ఏం చేశాడు, కోపం తెచ్చుకున్నాడు, బహు రౌద్రం తెచ్చుకున్నాడు. అంతేకాని వాళ్ళని పిలిచి నువ్వు చేసింది తప్పు అని కానీ, నువ్వు చేసింది కరెక్ట్ కాదని కానీ, వాళ్ళని గద్దించినట్టుగా కానీ, వాళ్ళని కరెక్ట్ చేసినట్టుగా కానీ, అతన్ని శిక్షించినట్లుగా కానీ అక్కడ ఏమాత్రం కూడా రాయబడలేదు. దావీదు చేసిన ఆ యొక్క లోటును బట్టి ఏం జరిగింది, అబ్షాలోము ఏం చేశాడు, అమ్నోను మీద పగబెంచుకున్నాడు. పగబెంచుకొని సమయం చూసి ఏం చేశాడు అనంటే, ఒకరోజు వాళ్ళందరినీ ఒక విందు చేసి అక్కడ తీసుకెళ్ళి అమ్నోనుని గురి చూసి ఏం చేశాడు, చంపేసేసాడు. దావీదు ఆ రోజే అబ్షాలోమునికి కొంచెం సర్ది చెప్పి, నేను మాట్లాడతానని చెప్పి ఆ రోజే గద్దించుండి ఉంటే, దాన్ని సరి చేసి ఉంటే అమ్నోను చనిపోయేవాడు కాదు, అబ్షాలోము హంతకుడు అయి ఉండేవాడు. ఒకవైపు ఏమో
ఆ యొక్క కుమార్తె చెరిపివేయబడింది, ఇంకోవైపు ఏమో ఒక కొడుకు చంపబడ్డాడు, ఇంకోవైపు ఏమో కొడుకు హంతకుడైపోయాడు. 3 నష్టాలు జరిగినాయి చూడండి తన యొక్క జీవితంలో. అయినను ఇప్పుడు తర్వాత జరిగినటువంటి సంగతి చూస్తే 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకున్నాడు. టైం గడిచిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంతా సద్దు మణిగింది అన్నట్లుగా ఉంది. రాజుకి అబ్షాలోము మీద మళ్ళా ప్రేమ పెరిగిన తర్వాత అబ్షాలోముని ఏదో విధంగా మళ్ళా తీసుకొని వచ్చిన తర్వాత రాజు అబ్షాలోము చేసినటువంటి ఆ యొక్క తప్పును గురించి ఏమాత్రం కూడా మళ్ళా జ్ఞాపకం చేయలేదు. నువ్వు చేసింది తప్పు, నువ్వు నరహంతుడు అయిపోయావు, నువ్వు సొంత తమ్ముడిని, నువ్వు సొంత అన్ననే నువ్వు చంపావు, గనుక నీవు చేసిన తప్పుకి నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలి, దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. ఈ మాటలు ఏం లేవు, మెదలకుండా పంపించేశాడు. 23-24 వచనాల్లో 14వ అధ్యాయము 23-24. అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చును. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవాలని ఉత్తరవు చేయగా అబ్షాలోము రాజు దర్శనం చేయక తన ఇంటికి పోయాడు. తర్వాత 32-33 వచనాల్లో చివరికి రాజు ఏం చేశాడు అని అంటే, అంతటా యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపుగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు. అంటే ఇంకేంటి, అంత ఫైన్, నేను మంచిగానే ఉన్నాం, నువ్వు చేసిన తప్పులు నేనేం మాట్లాడను, లేకపోతే నిన్నేం సరిచేయను, నీకేం బుద్ధి చెప్పను. మొహమాట పడుతున్నాడు, ఏమన్నా అయిద్దేమో అని. మొహమాట పడినటువంటి కారణాన్ని బట్టి 15వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఇదే అబ్షాలోము అదే దావీదుని ఏం చేశాడు, చెప్పులు లేకుండా అంతఃపురం దాటి పారిపోయేటట్టుగా చేశాడు. ఏ తండ్రి అయితే తనను ఇంట్లోకి చేర్చుకున్నాడో ఆ తండ్రికి విరోధముగా తనే రాజ్యాన్ని లాగేసుకునేటువంటి విధంగా జనాల్ని పోగు చేసుకొని అందరినీ తప్పుడు విధానంలో వాళ్ళని తన యొక్క మార్గంలోకి తెచ్చుకొని వాళ్ళ తండ్రి మీదకే ఏం చేశాడు, తిరుగుబాటు చేసి ఆయనను రోడ్లు పట్టించాడు. ఇదే అబ్షాలోము. అంత స్వేచ్ఛ ఇచ్చేశాడు. అంటే ఏం చేసినా జరిగిపోద్దులే, ఏం చేసినా మా నాన్న నన్ను ఏం అడగుడులే అనేటువంటి స్థాయికి అలాంటి స్వాతంత్రాన్ని దావీదు ఇచ్చాడు. అబ్షాలోము, నువ్వు చేసింది తప్పు కాబట్టి నీకు క్రమశిక్షణ అవసరము, నీవు కొన్ని విషయాలలో నీకు స్వాతంత్రం లేదు అని ఆయన రెస్ట్రిక్ట్ చేసి అతన్ని డిసిప్లిన్ చేసి ఉన్నట్లయితే దావీదుకు అలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఒకవేళ దావీదు వీళ్ళలో ఎవరినైనా కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఆయన వారిని కరెక్ట్ చేసినట్లయితే వారు ఇలాంటి పరిస్థితికి వచ్చేవారు కాదని దేవుని యొక్క వాక్యం మనం స్పష్టంగా ఎరుగుతాం. కాబట్టి నీ కుమారుణ్ణి శిక్షించడం మానుకొనకము, బెత్తముతో వాడిని దండించటం మానుకోకు. వాళ్ళకు దండించిన ఎడల పాతాళమునకు వాని ఆత్మ వెళ్లకుండా మనం ఏం చేస్తామంట, తప్పిస్తాం. ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో కుమారుల విషయంలో ఏం జరిగింది చూడండి. అమ్నోను చనిపోయాడు, తామారు తను అపవిత్రపరచబడింది, అబ్షాలోము హంతకుడైపోయాడు. చివరికి ఏమైపోయింది, అబ్షాలోము ఏ స్థితికి వెళ్ళిపోయాడు, మరలా అబ్షాలోము కూడా యోవాబు చేతిలో చచ్చిపోయాడు. ఎంత విషాదకరమైనటువంటి ఘట్టాలో చూడండి. దావీదు గొప్ప రాజు, దేవుణ్ణి ప్రేమించిన రాజు, దేవునితో నడిచినటువంటి వాడు, దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గొప్ప కీర్తనలు రాసినటువంటి ఈ దావీదు రాజు పిల్లల విషయంలో కొంత ఆయన పట్టించుకునేటువంటి కారణాన్ని బట్టి పిల్లల విషయంలో గొప్ప నష్టం వచ్చింది. కనుక మనం పిల్లల విషయంలో ఏమాత్రం మొహమాట పడకూడదు. వాళ్ళని శిక్షించేటువంటి విషయంలో, గద్దించేటువంటి విషయంలో మొహమాట పడకూడదు. ఈరోజు ఏదన్నా మనకి వాళ్ళని ఏదన్నా అంటే మనకి ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఏమవుతాడంటే శిక్షిస్తే తల్లి శిక్షించినటువంటి కుమారుడు ఏంటంట, అతడు ఆమెకు సంతోషాన్ని కలుగజేస్తాడంట. చూడండి సామెతల గ్రంథము 29 ఆ మాట మళ్ళీ చదువుకుందాం. 17 29-17. నీ కుమారుని శిక్షించిన ఎడ్ల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సునకు ఆనందము కలుగు చేయను. శిక్షించాలి. ఇంకా కొన్ని ప్రాక్టికల్గా కొన్ని మాటలు నేను చెప్తాను చూడండి. శిక్షించడం మాత్రమే కాదు, వాళ్ళకి ఆ విషయాలు వాళ్ళని మనం ఏం చేయాలా, విశదపరచాలి. ఏది రైటు ఏది రాంగ్ అని చెప్పాలి. తర్వాత పిల్లలు అడిగినటువంటి ప్రతిదాన్ని మనము ఇవ్వకూడదు. పిల్లలకి నో అని చెప్పడం నేర్పించాలి మనం. కొన్నిసార్లు పిల్లలు మనల్ని అడుగుతారు,
మా పిల్లలు కూడా నన్ను అడుగుతారు, ఫోన్ అడుగుతారు. స్టార్టింగ్లో కొంచెం చూశాను, అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ చూడాలని అనేవాళ్ళు. మిగతా టైంలో చూడనిచ్చే వాళ్ళం కాదు. 10 రోజుల తర్వాత నేను గమనించా, అరే వీళ్ళు ఫోన్ లేకపోతే అన్నం తినట్లేదు. కాబట్టి ఏం చేయాలి, ఒకరోజు వద్దు అని అంటే ఏడ్చారు బాగా. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈరోజు నేను ఇచ్చానంటే ఇక జీవితకాలం వాళ్ళు ఫోన్ లేకుండా అన్నం తినరు అనేటువంటిది నాకు అర్థమైంది. అంతే, ఒకరోజు ఇవ్వలేదు, రెండో రోజు ఇవ్వలేదు, ఒకసారి ఏదో సందర్భంలో అలానే మొండిగా వేస్తే 2 దెబ్బలు ఇచ్చాను. ఇంకంతే. ఇప్పుడు వరకు మా వాళ్ళకి ఫోన్ గుర్తులేదు. ఇప్పుడు ఫోన్ అడగరు. మా ఫోన్లు అక్కడ ఉన్నా కానీ ఫోన్లు వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేయరు, వాళ్ళు ఎప్పుడు యూట్యూబ్లు చూడరు, ఇంట్లో వీడియోస్ ఏమీ చూడరు. ఎందుకు, నేను ఇది ప్రాక్టికల్గా గమనించే మీకు చెప్తూ ఉన్నాను. గతంలో వాళ్ళు అన్నం తినే సమయంలోనైనా పెడదాములే, మరీ అంత కఠినంగా ఉండకూడదు అనుకున్నాను. కానీ గమనించింది ఏంటంటే ఫోన్ లేకుండా అన్నం లోపల పోవట్ల. ఓహో ఇలాగైతే ఈరోజు ఫోన్ ఉంది కాబట్టి సరిపోయింది, రేపు ఉండదు, రేపు నెట్ ఉండదు, లేకపోతే డబ్బులు ఉండవు, లేకపోతే సిమ్ ఉండదు, ఏముండదు. అప్పుడు ఏం చేయాలా, ఎడారిలో తినాలా. అప్పుడు ఏంటి పరిస్థితి అనుకున్నాను. అందుకనే దాన్ని ఏం చేసాం, అంతే వద్దన్నాం. ఇప్పుడు ముగ్గురులో ఎవరు కూడా ఫోను పట్టుకోరు. వారమంతా మీరు చూసినా కానీ మా ఇంట్లో అయితే వాళ్ళకి మేము ఫోన్లు ఇయ్యం. కనుక మనము పిల్లలకి నో చెప్పడం నేర్చుకోవాలి. మొహమాట పడకూడదు పిల్లల విషయంలో. వాళ్ళు అడిగిన ప్రతిదీ కొనియకూడదు. నాకు అది కావాలంటారు, నాకు ఇది కావాలంటారు, నాకు ఆ డ్రెస్ కొనిపెట్టు, నాకు ఈ డ్రెస్ కొనిపెట్టాను అంటారు, లేకపోతే నాకు కొండ మీద కోతిని తీసుకురా అంటారు. నిన్న మా రెండో అమ్మాయి క్రిసి అడుగుతుంది, డాడీ నాకు మంచి గుర్రాన్ని చిన్న గుర్రాన్ని కొనుక్కురా అని అంటుంది. యాడ నుండి కొనుక్కురావాలి, ఆడగట్టేయాలి ఆ గుర్రాన్ని చెప్పండి. ఇప్పుడు అడుగుతుంది కదా అమ్మ, మా అమ్మాయి చాలా ముచ్చటపడి గుర్రం అడుగుతుంది కనుక నేను దాన్ని కొనుక్కొచ్చాను అనుకోండి, ఎక్కడ కట్టేసుకోవాలి చెప్పండి. ఆ గుర్రాన్ని పోషించేసరికి నా పని అయిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి పిల్లలకి అడిగినటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలా, ఇవ్వకూడదు. నో చెప్పడం నేర్చుకోవాలి మనం. వారికి సరైన సందర్భంలో సరైనటువంటి సమయంలో వాళ్ళకి ఏమి ఇవ్వాలో అదే ఇవ్వాలి, అంతే. వాడు 10వ తరగతి పాస్ అవగానే నాకు ఇంత పెద్ద చాట్ అంత ఫోన్ కావాలంటాడు. మనకేమో సంతోషంలో ఉంటాం, ఉత్సాహంలో. మావాడు మంచిగా పాస్ అయ్యాడు కనుక వాడికి ఫోన్ ఇవ్వాలి, అబ్బా వాడు కష్టపడ్డాడు, ఇవ్వకపోతే ఏమనుకుంటాడు అనుకుంటా. కానీ అప్పుడే మనం చెప్పాలా, నీకు ఇప్పుడు ఇది అవసరం లేదు నాయన, నువ్వు మంచిగా చదువుకో, నేను తర్వాత ఇస్తా. కాల్ చేస్తాడు, గీ పెడతాడు, ఏమని చేస్తాడు, రోజులు అన్నం మానేస్తాడు. అయినా కానీ మొహమాటాలకి ఏమి పోకుండా మనం ఏం చేయాలా, వాళ్ళని ఆ విషయంలో నో చెప్పటం మనం అలవాటు చేయాలి. పిల్లలకి అడిగిన ప్రతిదీ కూడా ఇవ్వటం ఎప్పుడు అలవాటు చేయొద్దు. 100 సార్లు మనం ఇవ్వడం అలవాటు చేస్తే 101సారి వాడు కత్తి అడుగుతాడు, లేకపోతే పాము అడుగుతాడు, లేకపోతే ఇంకోటి ఏదో అడుగుతాడు. అది వాడికి హాని చేస్తుంది. అది మనము ఇవ్వలేదనుకో, ఇప్పుడు దాకా ఇచ్చినాడు ఇప్పుడు ఎందుకు ఇవ్వని తిరగబడతాడు. అవసరమైతే ఆ కత్తి లాక్కుంటాడు కూడా. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, చిన్ననాటి నుండే పిల్లలకి ఏం చెప్పాలా, ఏది మేలుకరమైందో ఏది మేలుకరం కానిదో బోధించాలి. అలాగనే మనం ఏం చేయాలి అని అంటే, అవసరం లేనటువంటి దానిని ఇది నీకు అవసరం లేదు, నేను నీకు ఇవ్వను అని చెప్పడం ఏం చేయాలా, అలవాటు చేయాలి. ఆ అలవాటు ఇప్పుడు రాకపోతే తర్వాత రాదు. ఇప్పుడు అడిగినవన్నీ కొనేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. డబ్బులున్నా కొనకూడదు. అవసరాన్ని బట్టి మాత్రమే, వాళ్ళకి ఏం అవసరమో అవి మాత్రమే వాళ్ళకి మనం అందించాలి. మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని పిల్లలకు ఊరికే ఇష్టమైన ప్రతిదీ అడిగిన ప్రతిదాన్ని మనం ఈజీ, మనకేం పెద్ద కష్టం కాదు. పిల్లలకి ఈ రోజుల్లో బట్టలు కొనిపెట్టాలని నేను కొనిపెట్టాలన్నా 1000 రూపాయలు వచ్చేస్తాయి, 500లో కూడా వస్తాయి. ఈ రోజుల్లో దేవుడు మనకు సమృద్ధి ఇచ్చినాడు. వాళ్ళు అడుగుతున్నారు, ముచ్చట పడుతున్నారు కదా అని వాళ్ళకి మనం ఏం చేయాలా, ఇక రోజు వాళ్ళకి కొనిపెట్టడం అలవాటు అయిపోయిందని వాళ్ళకి అర్థం కాదు. వస్తువు విలువ అర్థం కాదు, డబ్బు విలువ అర్థం కాదు. వాళ్ళు కష్టపడి ఎలా మనం సంపాదిస్తున్నాము అనేటువంటి ఆ విషయాలు వారికి అర్థం కావు. రేపు ఇంకోటి ఏదో అడుగుతారు, అప్పుడు మనం ఇవ్వకపోతే ఏం చేస్తారు, మన మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఇవన్నీ చాలా ప్రాక్టికల్గా క్రియాపూర్వకమైనటువంటివి. కనుక తండ్రులారు ఏం చేయాలి, మనం దేవుని బోధలో దేవుని శిక్షణలో పెంచాలి. కనుక వాళ్ళకి కొన్ని నేను ప్రాక్టికల్గా నేను అబ్జర్వ్ చేసినవి, నేను కొన్ని ఫాలో అయ్యేటువంటి కొన్ని సంగతులు రాసుకున్నా, చెప్తా. మీకు కూడా ఉపయోగకరమైతే అవి మీరు కూడా చేయండి. కొన్ని చెప్తాను. మొట్టమొదటిగా మీ పిల్లలతో ఎప్పుడు అబద్ధాలు ఆడొద్దు. ఫలానాది కొనిస్తాను అని అంటే ఖచ్చితంగా కొనియండి, అంతే. బడికి పోరా, సాయంత్రం తెస్తా,
అని వాడిని మాయ చేయడానికి మాత్రం అబద్ధాలు చెప్పొద్దు. ఖచ్చితంగా సాయంత్రం వచ్చి అడుగుతాడు, అప్పుడు నువ్వు లేదన్నావు అనుకో, అబద్ధం చెప్పినట్లు అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వాడు కూడా రేపు అదే అబద్ధాన్ని వాళ్ళ పిల్లలకు నేర్పిస్తాడు. అబద్ధము లేదా ఇంకా ఏదైనా ఏ మోసమైనా మా నాన్న చేశాడు కాబట్టి నేను కూడా చేయొచ్చు, ఇది లైసెన్స్ వచ్చింది అని అనుకుంటాడు. మనం ఏదైనా వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాము అని అంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చలేకపోయాము అని అంటే వాళ్ళ దగ్గర ఏం చెప్పాలా, సారీ చెప్పాలి. నేను కొన్నిసార్లు కమిట్మెంట్ ఇస్తా, వాళ్ళు అది ఆ టైంకి అడుగుతారు, అడిగినప్పుడు నేను చేయలేకపోతే సారీ నాన్న ఈసారి నేను చేయలేకపోయాను, లేకపోతే ఇది నాకు కుదరదు, ఇది నా వల్ల కాదు అని నేను వెంటనే దానికి సంజేషి ఇచ్చుకుంటా. ఏదైనా తేడా వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పేస్తారు. కాబట్టి ఎప్పుడు పిల్లల ముందు అబద్ధాలు ఆడకూడదు. ఏ చిన్న విషయానికి కూడా అబద్ధం ఆడొద్దు. కష్టమైన నష్టమైన వాళ్ళ దగ్గర ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. వాడు స్కూలుకు పోకపోయినా కానీ సత్యమే మాట్లాడాలి. వాడు మన మాట వినకపోయినా కానీ మాయమాటలు చెప్పొద్దు. ఎప్పుడు కూడా చతురుకు కూడా చెప్పొద్దు మాయమాటలు. అసలు పిల్లల ముందు చతురులు కూడా ఆడకూడదు. అంటే జోవియల్గా ఉండొచ్చు, మంచిగా ఆడుకోవచ్చు, కానీ చతురుకు కూడా వాళ్ళకి అబద్ధాలు చెప్పకూడదు. అలా మనం వాళ్ళని అబద్ధం అనేటువంటి ఆ యొక్క ప్రభావం నుండి వాళ్ళని ఏం చేయాలా, దూరం చేయాలి. రెండవది, వాళ్ళతో బూతులు మాట్లాడకూడదు. వాళ్ళని కోపగించుకొని వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి సందర్భంలో మనం వాళ్ళని బూతులతో వాళ్ళని బుద్ధి చెప్పకూడదు. మనం ఈరోజు అదే బూతులతో వాళ్ళకి చెప్పామంటే రేపు వాడు పెద్ద అయినప్పుడు ఇదే బూతులు ఇతరుల మీద కూడా ప్రయోగిస్తాడు, లేదా అదే బూతులు మన మీద కూడా ప్రయోగిస్తాడు. కాబట్టి రెండవదిగా మనం వాళ్ళతో బూతు మాటలు అనగా అపవిత్రమైనటువంటి మాటలు పిల్లలతో మాట్లాడకూడదు. చిన్నోళ్ళైనా సరే, వాళ్ళకి ఇనికిడి లేకపోయినా సరే మనం అసలు మాట్లాడకూడదు. మూడవదిగా వాళ్ళ ముందు అసలు కొట్టుకోకూడదు. భార్య భర్తలు నెవర్ క్వారల్ బిఫోర్ చిల్డ్రన్. పిల్లల ముందు అసలు కొట్టుకోకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే వాళ్ళ మనసులో తీవ్రమైన గాయం కలుగుతుంది. వాళ్ళు తల్లినైనా ద్వేషిస్తారు, లేదా తండ్రినైనా ద్వేషిస్తారు. ఎప్పటికీ వారి యొక్క మనసులో నుండి అది తొలగిపోదు. వాళ్ళు పెద్దగైన తర్వాత చనిపోయేటప్పుడు కూడా మా నాన్న ఇట్లా అంటాడు, లేకపోతే మా అమ్మ ఇట్లాంటిది, లేకపోతే ఆడవాళ్ళు ఎట్లుంటారా, లేకపోతే మగవాళ్ళు ఎట్లుంటారా, ఇంత దుర్మార్గులా అనేటువంటి ఒక చిత్రము వాళ్ళ మనసులో పడిపోయి ఇతరులను కూడా వాళ్ళు అలానే చూడడం అనేటువంటిది ఆరంభిస్తారు. అలానే వాళ్ళు కూడా ప్రవర్తించడానికి ఆస్కారము ఉంటుంది. ఏం చెప్పాను, 3 విషయాలు. ఫస్ట్, అబద్ధాలు ఆడకూడదు. 2, బూతులు ఆడకూడదు. 3, వాళ్ళ ముందు కొట్టుకోకూడదు లేదా తిట్టుకోకూడదు. మీరు ఏదన్నా వాదులు ఆడుకోవాలనుకోండి, పక్కకెళ్ళి రూమ్లో తలుపేసుకొని వాదులు ఆడుకోండి, ఏమైనా చేయండి, కానీ వాళ్ళ ముందు అది చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ మానసిక మైనటువంటి ఆ యొక్క విషయాలను అది చాలా కృంగదీస్తుంది. వాడు చదువుకోలేడు, ఏంటి మా అమ్మ నాన్న వాళ్ళు కొట్టుకుంటారు, ఎప్పుడు తిట్టుకుంటారు, ఏంటి, వాడికి నెమ్మది ఉండదు, ఇంటికి రావాలనిపించదు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు, కొత్త ఫ్రెండ్స్ని ఎదుక్కుంటాడు, లేకపోతే కొత్త స్నేహితులను ఎత్తుక్కుంటారు వాళ్ళు. మనము పిల్లలు ఎప్పుడు ఇంటికి పోదామా అనే వాతావరణం కల్పించాలి. ఎక్కడున్నా కానీ మనం ఇల్లు ఎలా ఉండాలంటే ఎప్పుడు ఇంటికి పోదామా అన్నట్లు ఉండాలి. మన ఇల్లు ఊరికే హాట్గా ఉండకూడదు, కోపంగా ఉండకూడదు. ఇళ్ళలో పిల్లలు వచ్చి హాయిగా కూర్చునేటువంటి వాతావరణాన్ని వాళ్ళకి మనం కల్పించాలి. 4వదిగా, పిల్లల మధ్యలో పార్షియాలిటీ చూపించవద్దు, పక్షపాతం. అమ్మాయి అంటే కొంచెం తక్కువ, ఎందుకంటే వెళ్ళిపోయే అమ్మాయి కదా, సొమ్ము ఎత్తుకుపోతుంది. అబ్బాయి అయితే తీసుకురా అన్నట్లే ఉంటుంది. వీడు మన ఆస్తుని పెంచుతాడు అన్నట్లుగా అమ్మాయికి ఒకలాగా అబ్బాయికి ఒకలాగా చేయకూడదు. పెద్ద అమ్మాయికి ఒకలాగా చిన్న అమ్మాయికి ఒకలాగా చేయకూడదు. అసలు ఆ డిఫరెన్సే చూపించకూడదు. అది ఎప్పటికీ ఉండి మా నాన్న నన్ను సరిగ్గా చూసుకోలేదు, మా అమ్మ నన్ను సరిగ్గా చూసుకోలేదు అనేటువంటిది వాళ్ళ గుండెల్లో వాళ్ళ హృదయాల్లో నుండి ఎప్పటికీ దేవుడు అసలు ఒప్పుకోడు. అది దేవుడు ఒప్పుకోడు. ఏశావు యాకోబుల జీవితాల్లో ఎలా జరిగిందో చూడండి. జరిగిందా లేదా? వాళ్ళ అమ్మ ఏం చేసింది? యాకోబుని ప్రేమించింది, వాళ్ళ నానేమో ఏశావుని ప్రేమించాడు. అదే వైఖరి అలా కొనసాగింది. కనుక ఆ యొక్క విధంగా మనము పిల్లల మీద చూపించకూడదు. అమ్మాయికి 100 రూపాయలు ఖర్చు పెడితే అబ్బాయి కూడా నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టాలి, అంతే. దేవుని దృష్టిలో అమ్మాయి అబ్బాయి అనేటువంటి తారతమ్యతలు లేవు. ఆ తారతమ్యతలు మనం తెచ్చుకున్నాం, అబ్బాయిలు అమ్మాయిలని. దేవుని దృష్టిలో పిల్లలందరూ సమానమే. కనుక పిల్లల్ని సమానంగా చూసుకోవాలి. సరే, 2 పిల్లలు ఉన్నారు, 2 కుమారులు ఉన్నా కానీ పెద్ద కొడుకు చిన్న కొడుకు, నా పెద్దోడు అసలు వాడు వేస్ట్ కాడండి, మా చిన్నోడే నన్ను చూస్తాడు,
వీడైనా చాలా మంచివాడు అన్నట్లుగా మనం బిహేవ్ చేయకూడదు. ఇద్దరికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. సమానంగా వాళ్ళని మనం ఏం చేయాలా? ప్రేమించాలి. ఇవన్నీ ప్రాక్టికల్గా ఉండేటువంటి విషయాలు. ఐదవది, వాళ్ళలోకి ఎప్పుడు నెగిటివిటీని ఫీడ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, నెగిటివిటీని ఫీడ్ చేయకూడదు. టైం అయిపోతుంది, ముగిస్తాయి. ఇవన్నీ ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో ఎప్పుడైనా వచ్చి అరే ఇక్కడ నిలబడు పాట పాడు అని అంటే రాడు. ఫస్ట్ రాడు అనగానే వాడిని వదిలేసండి, వాడు సిగ్గుపడుతున్నాడులే, భయపడుతున్నాడులే, వాడికి చేత కదలే అని అనకూడదు. వాడికి అదే ఉండిపోద్దావు, నాకు భయం, నేను ఆడకు వెళ్ళేది చేసేది కాదు, అది నాకు సిగ్గు ఎక్కువ, నాకు భయం ఎక్కువ, నేను వెళ్ళను అనేటువంటి విధానంలో ఉండిపోతారు పిల్లలు. వాళ్ళకి నెగిటివిటీ అనేటువంటిది, ప్రతికూలమైనటువంటి ఆలోచనలు వాళ్ళ హృదయాల్లోకి చొప్పించకూడదు. మా వాడికి భయం అండి అని అనకూడదు ఎప్పుడు. వాడు నిజంగానే భయస్తుడిగా మిగిలిపోతాడు. నీకు భయమా? భయం అయితే ఈ భయాన్ని పోగొట్టుకునేటువంటి మార్గాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళకి స్లోగా అలవాటు చేయాలి. మనము ఇలాంటి విషయాలు వాళ్ళ హృదయాల్లోకి చొప్పిస్తే మావాడు పిరికోడు, మావాడు తత్తరోడు అన్నామనుకోండి, ఇక జీవితాంతం తత్తరోడు అయిపోతాడు. నెగిటివిటీ అస్సలు ఫీడ్ చేయకూడదు మన పిల్లల్లో. మావాడు ధైర్యవంతుడు, నువ్వు ధైర్యవంతుడు రా, నువ్వు చేయగలవురా, ఈసారి ఓకే ఫెయిల్ అయిపోయిందా పర్లేదు పో, ఇంకోసారి పో అని ఏం చేయాలి? మనం వాళ్ళలో పాజిటివిటీని నింపాలి. నెగిటివ్ అసలు ఎప్పుడు మాట్లాడొద్దు పిల్లల మీద లేదా పిల్లలకి. ఎప్పుడైనా పాజిటివ్ విషయాలే చూపించాలి వాళ్ళలోనికి. నెగిటివ్ విషయాలు ఎప్పుడు చూపించొద్దు. నీకు అది చేత కాదు, నీకు ఇది రాదు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు లేకపోతే అనేటువంటి ఈ కొన్ని నెగిటివిటీస్ ఉంటాయి చూసారా, అలాంటివి మీరు ఎప్పుడు కూడా వాళ్ళ హృదయాల్లోనికి చొప్పించకూడదు. వాళ్ళ మైండ్లోకి సెట్ అయిపోతే జీవితాంతం అట్లానే సెట్ అయిపోద్ది, అది బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి పిల్లలకి ఎప్పుడు కూడా నెగిటివిటీని, ఎప్పుడు ఆ ప్రతికూలమైనటువంటి విషయాలు వాళ్ళ హృదయాల్లోనికి చొప్పించకూడదు. వాళ్ళకి ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడాలి, వాళ్ళని ధైర్యపరచాలి. ఆ విధంగా వాళ్ళని మనం తయారు చేయాలి. మావాడు ఏం చేయలేడు, వేస్ట్ అనేది ఎప్పుడు అనకూడదు పిల్లలతో. నేను వేస్ట్, నా వల్ల కాదు అన్నట్లు ఉండిపోతాడు. నువ్వు చేయగలవు అని వాళ్ళలో ఏం చేయాలి? మనం పాజిటివ్ స్పిరిట్ని పెంచాలి. తర్వాత ఆరోదిగా వాళ్ళు ఏ చిన్న పని చేసినా కానీ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. 100 మార్కులకి 90 వచ్చినాయి అనుకోండి, అబ్బా వేస్ట్ రా, నువ్వు 95 వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను, 90 వచ్చినాయి, అసలు వేస్ట్. అలా కాదు, 90 వచ్చినాయి, హ్యాపీ రా, మంచిగా చేసావు, కానీ ఒక 5 మార్కులు తెచ్చుకుంటే బాగుండేది అన్నట్లు ఏం చేయాలి? వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలా. రెండోదిగా కరెక్ట్ చేయాలా. చిన్న పనులకు కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అప్పుడు వాళ్ళలో ఉత్సాహం వస్తుంది. మా నాన్న నన్ను మెచ్చుకుంటున్నాడు, మా అమ్మ నన్ను మెచ్చుకుంటుంది, కనుక ఇంకా ఈ పనిని నేను ఇంకా బాగా చేయాలి. అప్పుడే నువ్వు డిస్కరేజ్ చేసావు లేకపోతే వేస్ట్, నువ్వు నీకంటే వాళ్ళు బాగా చేశారు, లేకపోతే మీ అక్క బాగా చేస్తుంది, లేకపోతే మీ అన్న బాగా చేశాడు, ఏమొచ్చినాయిలే నీకు అని అన్నాం అనుకోండి, ఎంత చేసినా మా వాళ్ళకి తృప్తి ఉండదు. కాబట్టి ఏం చేస్తాంలే అని కింద కూర్చుంటాడు, ఇక ఏం చేయడు. అందుకని వాడికి 35 మార్కులు వచ్చినా కానీ వాడిని పొగిడి ఏం చేయాలా? వానికి కొంచెం స్లోగా ఏం చేయాలా? 35 కాదు నాన్న, కష్టపడు, నువ్వు ఇలా చేస్తే ఇలా మార్కులు వస్తాయి అని వాళ్ళకి ఏం చేయాలా? కౌన్సిల్ చేయాలి. ఎప్పుడు డిస్కరేజ్ చేయకూడదు. 7వదిగా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వెంటనే కరెక్ట్ చేయాలి. అక్కడే కరెక్ట్ చేయాలి, అసలు గ్యాప్ కూడా ఉండకూడదు. వాడు అక్కడ ఏదైనా మాట మాట్లాడాడు అని అంటే వెంటనే వాళ్ళని కొట్టాలి, లేదా వాళ్ళని వెంటనే మాట ద్వారా అయినా వాళ్ళని కరెక్ట్ చేయాలి. సాయంత్రం కరెక్ట్ చేయడాలు, రేపు కరెక్ట్ చేయడాలు ఉండకూడదు. ఎప్పుడైతే తప్పు మాటలు మాట్లాడారో, తప్పుగా ప్రవర్తించారో అప్పుడే ఇన్స్టాంటేనియస్గానే కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ టైంకి అతడు దాన్ని అలవాటు చేసుకోడు. వదిలేసామా మర్చిపోతాడు వాడు. కనుక రెండవసారి వానికి నేర్పించాలనేటువంటి సందర్భం మళ్ళా రాదు. మనం వేరే సందర్భంలో ఈ విషయాన్ని వాళ్ళకి బోధించలేం. అందుకని తప్పు చేసిన వెంటనే వాళ్ళని కరెక్ట్ చేయాలి. 8వదిగా ఇందాకే చెప్పాను, వాళ్ళు అడిగిన ప్రతి దాన్ని ఇవ్వకూడదు. 1-2 సంవత్సరాలకి నాకు ఫోన్ కావాలని వాళ్ళు పెట్టి అరిశారు అనుకోండి, ఇవ్వద్దు. వాళ్ళకి నో అని చెప్పడం అనేటువంటిది మొహమాటం లేకుండా మనం నేర్చుకోవాలి. ఇది పేరెంట్స్ నేర్చుకోవాలి. పిల్లలకి నో చెప్పడం మనం నేర్చుకోవాలి. ఎక్కడికో పోతానంటాడు, మొహమాటం కొద్దీ వాడిని నొప్పించకూడదని పో అంటాం. ఎందుకు? మనకి మొహమాటం, అమ్మో ఏమనంటే ఏమనుకో అనుకుంటాడేమో అని. కానీ వద్దు అని చెప్పడం పేరెంట్స్ నేర్చుకోవాలి. పేరెంట్స్కి తల్లిదండ్రులుగా
మనము దేవునిని బట్టి ఆ యొక్క బాధ్యతలోనికి మనము రావాలి. తర్వాత 9వదిగా వేరే వాళ్ళని గౌరవించడం నేర్పించాలి. కొంతమంది వచ్చానులే, పొయ్యాను, వచ్చావా పొయ్యావా, ఇప్పుడు 2-3 ఏళ్ళకే వెనకాల తోకలు ఉండవు. అక్క అని గాను, అన్న అని గాను, ఆంటీ అని గాను, అంకుల్ అని గాను, లేకపోతే అండి అని గాను ఏముండవు. ఏం చేస్తున్నామా అంటే నేను 1వ తరగతి, నేను 1వ తరగతి అంకుల్ అని అంటే ఎంత బాగుంటుంది. నేను 1వ తరగతి అంటే ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఈ రోజుల్లో మనం అవి నేర్పించాలి పిల్లలకి. ఇతరులను రెస్పెక్ట్ చేయడం నేర్పించాలి. వాడు చిన్నప్పుడు రెస్పెక్ట్ చేయడం నేర్చుకుంటే పెద్ద అయిన తర్వాత అందరినీ గౌరవిస్తూ ఉంటాడు. తర్వాత 10వదిగా పిల్లలతో ఓపెన్గా మాట్లాడుకునే ఆ వాతావరణం కల్పించాలి. పిల్లలు బయట స్కూల్స్కి పోయినప్పుడు ఎన్నో విషయాలు జరుగుతాయి. వాళ్ళు చాలా ఒత్తిడికి గురవుతారు. కొంతమంది భయపెడుతుంటారు. కొంతమంది ఎలా భయపెడతారంటే, రే మీ ఇంట్లో చెప్పావా, మీ నాన్నకి చెప్పావా, మీ అమ్మకి చెప్పావా, నీ సంగతి తెలుస్తా స్కూల్లో అనగానే వాడు వణికిపోతాడు. అమ్మో మా అమ్మకి చెప్పకూడదేమో అని. అలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి. అలాంటి విషయాలు మాత్రమే కాదు, ఇంకా ఎన్నో విషయాలు ఓపెన్గా వచ్చి పిల్లలు తమ తల్లిదండ్రులతో షేర్ చేసుకునేటువంటి వాతావరణం మనం కల్పించాలి. అంటే ఏంటి, పొద్దున పోయి సాయంత్రం వచ్చి పిల్లల్ని ఎప్పుడో నిద్రపోయేటప్పుడు చూడడం కాదు. వాళ్ళతో రావాలి, తినేటప్పుడు కూర్చొని తినాలి, మాట్లాడాలి, సంభాషించాలి, వాళ్ళతో ముచ్చటించాలి, వాళ్ళతో కలిసి ఆడుకోవాలి, వాళ్ళతో కలిసి ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి, ఫ్రెండ్స్ లాగా మెలగాలి. ఆ రీతిగా వాళ్ళని ఏం చేయాలంటే చాలా దగ్గర చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని, బయట ఉన్న ఇబ్బందుల్ని వాళ్ళు దాచుకోకుండా మీతో చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళకి మనం పరిష్కారం ఇస్తాం, వాళ్ళకి ధైర్యం ఇస్తాం, నైతికంగా మద్దతు ఇస్తాం, లేదా ప్రార్థన చేస్తాం, లేదా దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు చెప్తాం. తర్వాత 11వదిగా వాళ్ళతో కలిసి ఇక చివరిగా మనం ఆత్మీయంగా చేయాల్సిన విషయాలు, ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థన ప్రతిరోజు కలిగి ఉండాలి. పిల్లలతో ఏ రోజు కూడా మిస్ కాకూడదు. చివరిగా ప్రతి దినము మన యొక్క ప్రార్థనలలో పిల్లల గురించి మనం ఏం చేయాలా, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. పిల్లల గురించి ఏమి చేసినా చేయకపోయినా పిల్లల గురించి ప్రతిరోజు వాళ్ళ రక్షణ గురించి ప్రార్థన చేయాలి, వారి భవిష్యత్తు గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ చదువుల గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ యొక్క కెరియర్ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ప్రార్థన చేయాలి. పుట్టిన మొదటి రోజు నుండే ఇది మనము అలవాటు చేసుకోవాలి. ఇవి కొన్ని ప్రాక్టికల్గా మేము తెలుసుకొని నేర్చుకున్నటువంటి సంగతులు మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు మనకి ఇచ్చినటువంటి బాధ్యత కనుక తల్లిదండ్రులు ఏం చేయాలి, ఇది మనం వాటిని అవలంబించాలి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఈ రీతిగా మనము మన పిల్లల విషయం